బయట వాళ్ళకి చిన్న సహాయం చేసాం అనుకో, ఏదైనా చిన్న హెల్ప్ చేసాం అనుకో, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ అని చెప్పడము, జేజేలు కొట్టడము, బయట వాళ్ళ వ్యాలిడేషన్ ఉంటుంది కదా, అప్రిషియేషను, ఆ చప్పట్లకు కావచ్చు, ఆ రికగ్నిషన్కి బయట వాళ్ళతో చాలా బాగుంటారు, పేర్కొనం. కొంతమంది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది, కొంతమందికి తెలియకుండానే అవుతుంది వాళ్ళకి. తర్వాత ఇంట్లో భార్య దగ్గర చేసినప్పుడు ప్రతిసారి థ్యాంక్ యూ కానీ రికగ్నిషన్ కానీ అవన్నీ రావు. ఇక్కడ నాకు వాల్యూ రికగ్నిషన్ రావట్లేదని చెప్పేసి ఎక్కువ చూపించారు. ఇదొకటే ఉంటే, రెండోది ఏంటంటే సొసైటల్ కండిషనింగ్ పెరిగేటప్పుడు, ఓకే, భర్తకి పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, భార్యని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి, ఓకేనా, ఒక లిమిట్లో ఉంచాలి, నేను ఇంతే ఉండాలి, నేను గంభీరంగానే ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి అందరి ముందు నటించడానికి, అంటే బయట వాళ్ళ ముందు తక్కువ చూపించడం, ఇంటికి వచ్చి సారీ చెప్తారు, మళ్ళీ బయట నువ్వు హర్ట్ చేసేసి నలుగురిలో ఇంటికి వచ్చి సారీ నేను చేసిన తప్పే అంటాం. బట్ ఈ కీప్స్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్, ఒకసారి 2 సార్లు 3 సార్లు అవుతూనే ఉంటుంది అలాగా. సో ఇక్కడ ఏమవుతుందంటే అతని కండిషన్ ఏంటంటే బయట ఒక మాస్క్ వేసుకుంటాడు, అందరికి మంచిగా ఉండాలి, నేను అథారిటీ, నేను పవర్, నాదే మాట, నా మాట నేను ఎగ్గుతుంది, నాదే పై చేయని చూయించుకోవడానికి. ఇదేంటంటే సోషల్ కండిషనింగ్ కావచ్చు, అది మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అయిండొచ్చు కావచ్చు. ఇది ఎవరికి మంచిది కాదు, భర్తకు భార్యకు బంధానికి మంచిది కాదు. మీరు బయట వాళ్ళని రెస్పెక్ట్ చేసినా చేయకున్నా చేయాలి, బయట వాళ్ళని, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కంటే ఒక నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ మీ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాల్సింది, అప్పుడే బంధం బాగుంటుంది.